హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. మొత్తానికి బీఆర్ఎస్ కి షాక్ మీద షాక్ భయంకరంగా తగులుతుందండి. కాంగ్రెస్ పార్టీలో చేరారంటే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎవరు ఏంటో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి చూద్దాం. కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మొన్ననే గొడవ ఈ రోజే చేరిక. ఎవరు అనుకుంటున్నారు? ఆప్షన్ నేను చెప్తాను. ఆప్షన్ ఏ కాళే యాదయ్య, బి పద్మారావు, సి మల్లారెడ్డి, డి మర్రి రాజశేఖర్. ఎవరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ లో తెలపండి. నేనైతే కాళే యాదయ్య అని అనుకుంటున్నా, చేవల్లి ఎమ్మెల్యే. నేను చదవలేదు, బట్ ఐఎమ్ థింకింగ్. బీఆర్ఎస్ పార్టీ మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలిందంటే మరో గులాబీ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య. చెప్పాను కదా, కాళే యాదయ్య ఇప్పుడు ఎవరైతే చేవల్ల ఎమ్మెల్యే ఉన్నారో ఈయనే కాళే యాదయ్య బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లోకి వచ్చారంట. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఢిల్లీలో ఉన్నారంట రేవంత్ రెడ్డి గారు. సో ఆయన నివాసంకి వెళ్ళారంట. సో ఆయన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారంట. బీఆర్ఎస్ కి అవుట్. నేను చెప్తాగా, కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత నలుగురే మిగులుతారు ఆ పార్టీలో. చూస్తూ ఉండండి. ఇదిగోండి జైలు పేరు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఒక్కొక్క ఎమ్మెల్యే కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. సారు కారు బేజారు 16 ఇక రారు అయిపోయినట్టు అయిపోయింది మొత్తం. ఇటీవల మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ హస్తం గుడికి చేరుకున్నారు. చూసాం పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్, గతంలో దానం నాగేందర్, ఇప్పుడు కాళే యాదయ్య. నలుగురు అవుట్. 39లో నలుగురు వెళ్ళిపోయారు. 35 కాంగ్రెస్ లో చేరిపోయారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళే యాదయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది. 6 మెంబర్స్ కి చేరిందంట. బలం రోజు రోజుకు పుంజుకుంటుంది. బట్ ఏం ఉపయోగం? కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏం పీకట్లేదు. అయితే మొన్ననే వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే కాళే యాదవ్ కు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసింది. యాక్చువల్ గా పట్నం మహేందర్ రెడ్డికి ఈయన గొడవ జరిగిందంట. మొన్న జడ్పీ కార్యాలయం ప్రారంభం కార్యక్రమం ఇద్దరు వాగ్దానం జరిగింది. అసంపూర్తిగా ఉన్న భవనాన్ని ప్రారంభించడంటే పట్నం మహేందర్ రెడ్డిని చేవల్ల ఎమ్మెల్యే యాదయ్య నిలదీశారు. సగం పనులు పూర్తయ్యంట, ఇంకా పూర్తిగా అవ్వలేదంట. ఇలాంటివి ప్రారంభించడం ఏంట్రా బాబు అని ఆయన నిలదీశారంట. సో గొడవ అనేది వచ్చిందంట. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. సో మధ్యలో కలగజేసుకున్న గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరిని సముదాయించారు. సో అక్కడతో అణిగిమణిగిందంట. కట్ చేస్తే ఈ రోజు ఢిల్లీలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాళే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాళే యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఢిల్లీలో అంట. మొన్ననే కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో గొడవపడి ఈ రోజు అదే పార్టీలో చేరడంపై శ్రేణులు షాక్ అవుతున్నారు. మొన్నే పట్నం మహేందర్ రెడ్డితో గొడవ పడ్డాడు, ప్రశ్నించాడు. మళ్ళీ ఆ పార్టీలో చేరడంతో అందరూ శ్రేణులు, కార్యకర్తలు, కింద ఉన్న స్థాయి వాళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారంట. 3 నెలల క్రితమే కాళే యాదవ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సాల్వా కప్పి సత్కరించారు. అదేంటి అని అడిగితే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంని కలిస్తే తప్పేంటని మీడియా ఎదురుగా ప్రశ్నించారు. తీరా చూస్తే ఈ రోజు పార్టీ మరి అప్పటి అనుమానాలు చెక్ పెట్టారు. ఈ విధంగా ఉంటే అండి ఒక విషయం చెప్తాను, ఈ విధంగా ఉంటే రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏం నమ్ముతారు? వీళ్ళు ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు అక్కడ ఉంటారు. తిన్నంగా మైండ్ సెట్ లేని వాళ్ళు రేపొద్దున ప్రజలను ఎలా రక్షిస్తారు, ఎలా బాధ్యతగా ఉంటారు, ఏ విధంగా వీళ్ళు మనుగడ సాగిస్తారు, ఏ విధంగా రాజకీయం చేస్తారు. అందుకే రాజకీయ నాయకులు నమ్మకూడదు అంటారు తోడేలని. ఎవరెన్ని మారినా ఏం చేసినా అభివృద్ధి లేకపోతే సంఖ్య పెరుగుతుంది, కానీ అభివృద్ధి లేకపోతే ఎవరికి కావాలయ్యా? కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఫోకస్ పెట్టండి. ఇంకా పెన్షన్లు ఇవ్వలేదంట, కరెంట్ ఉండట్లేదు, వాటర్ ప్రాబ్లం ఉంది, రోడ్లు కరెక్ట్గా లేవు, దొంగతనాలు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, గంజే భయంకరంగా దొరుకుతున్నాం. రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫోకస్ పెట్టండి. మీరు అధికారం పెంచుకుంటున్నారు కానీ పని చేయట్లేదు కదా. చాలా మంది ఇప్పుడు కేసీఆర్ బెస్ట్ అని అనుకుంటున్నారు. మొత్తానికి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వీడాడంట. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంత మనుగడ సాగిస్తున్నాం, ఉంటున్నా లేకపోతే ఈ ప్రభుత్వం కూడా కుప్పకూలుతున్నాం తెలియాలంటే మనకు కొన్ని రోజులు ఆగవలసిందే. నాకున్న వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ నడపలేదు, కూలిపోయే ప్రమాదం అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.